We wholeheartedly thank all our students and parents supporting our 20 years of journey. దయానిధి కొడుకు చేసిన తప్పు కప్పిపుచ్చడానికి బహుశా తండ్రి వకాలు తప్పించుకోవచ్చు. ఎనీహో భారతి, నువ్వు మళ్ళీ సురేష్ని కలిసి నెల తప్పిన విషయం అతనితో చెప్పు. దానికి అతను ఏమంటాడో విన్న తర్వాత మనం ప్రొసీడ్ అవ్వచ్చు. ఎందుకంటే లాయర్ని గనక ముందు చూపుతా అంటున్నాను. పద చెప్తాను. ఎందుకు మళ్ళీ రమ్మన్నావు? ఆనాడే మన మధ్య తెగతెంపులు జరిగిపోయాయిగా. మన మధ్య ఉన్న బంధం తెంపుకుంటే తెగిపోయేది కాదు అని చెప్పటానికి. ఏమిటి మాట్లాడేది? చూడు సురేష్, మన జరిగిన గొడవంతా మర్చిపోయి నువ్వు నా మెళ్ళో తాళి కట్టాలి. ఎందుకు కట్టాలి? నేను నెల తప్పాను కదా. అబద్ధం. నన్ను ఎలాగైనా పెళ్లి చేసుకోవాలని నువ్వు అల్లిన కట్టు కథ ఇది. కాదు, నేను చెప్పేది నిజం. డాక్టర్ దగ్గరికి వెళ్ళి టెస్ట్ చేయించుకున్నాను. దానికి కారకుడివి నువ్వే కనుక పెళ్లి చేసుకు తీరాలి. భారతి, అందుకు కారకుడు నేనేనని నీకు నాకు తప్ప ఈ లోకానికి తెలియదు. తెలియజేయడానికి సాక్ష్యం కూడా లేదు. ఈ విషయం బయటపడ్డ రోజున నాకెలాంటి సంబంధం లేదు, ఎవడెవరితో తిరిగిందో, ఈ కడుపు కారణం ఎవరో అని నేనంటే నువ్వేం చేయగలవు? ఏమీ చేయలేవు. చూడు భారతి, దేవుడు మగవాళ్ళ పక్షపాతి. తప్పు చేసినా తప్పించుకునే అవకాశం మాకే ఇచ్చాడు. Shut up! సిగ్గు లేకపోతే సరే, ఆ కుర్రాడింటికి వెళ్ళి వాళ్ళ నాన్నగారితో మాట్లాడుతుందట. వాడితో మాట్లాడింది, వాడు చీపమన్నాడు. ఇక వాళ్ళ నాన్నగారితో నువ్వు కదలకుండా కూర్చోవే. అయిన రాద్ధాంతం చాలక వాళ్ళ కొంపకెళ్ళి ఇంకా అల్లరపడ్డం ఎందుకో. చూడమ్మా, మోసపోయిన ఆడపిల్లల కథలకి ఎప్పుడూ ఒకే ముగింపు ఉండదని నిరూపిస్తాను. అసలు ఎప్పుడు ఉండే ముగింపు ఏమిటమ్మా? నా శ్రాద్ధం నెప్పిండాకుడు. కూర్చో. ఎవరమ్మా నువ్వు? ఎవరి కోసం వచ్చావు? నా పేరు భారతి. నాకు సురేష్ బాగా తెలుసు. అలాగా? అబ్బాయి ఇంట్లో లేడమ్మా. నేను అతని కోసం రాలేదండి, వాళ్ళ నాన్నగారితో మాట్లాడాలని. నాతో మాట్లాడాలని వచ్చావా? అవును లాయర్ గారు. ఏ విషయం గురించి? నా జీవిత సమస్యను గురించి. చూడమ్మా, ఇవెవరమ్మా ఇవి? చెప్పదలుచున్నది ఏమిటో సరిగ్గా చెప్పు. నేను కోర్టు గుమస్తా విశ్వనాథం గారి అమ్మాయినండి. నేను సురేష్ ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకోవాలని కూడా అనుకున్నాం. అతని మీద నమ్మకంతో నేను అతనికి అన్ని అర్పించేశాను. ఇప్పుడు నెల తప్పిన నన్ను సురేష్ పెళ్లి చేసుకుని పొమ్మన్నాడు. పెద్దవారు, న్యాయం తెలిసిన వారు, మీరే మీ అబ్బాయికి నచ్చ చెప్పి ఎలాగైనా మా పెళ్లి జరిపించాలి. చూడమ్మా, నువ్వు సురేష్ ప్రేమించుకున్నట్టు సాక్ష్యాలేమన్నా ఉన్నాయా? అంటే ఉత్తరాలు గాని, ఇచ్చిపుచ్చుకున్న బహుమతులు గాని, నీ ప్రేమను గురించి పూర్తిగా తెలిసిన మనుషులు గాని? ఏమీ లేవు, ఎవరూ లేరు. ఒకరికొకరం సాక్ష్యం అంతే. ఓహో, నీ పేరేమిటమ్మా? భారతి. చూడు భారతి, నువ్వు మా వాడిని ప్రేమించే ముందు గాని, వాడితో తిరిగే ముందు గాని నాతో చెప్పావా? నా పర్మిషన్ తీసుకున్నావా? ప్రేమించే ముందు పెద్దల పర్మిషన్ తీసుకోవాలని తెలియక చెప్పలేదు సార్. మరి నీ ఇష్టం వచ్చి తిరిగిన దానివి ఇప్పుడు నా దగ్గరికి ఎందుకు వచ్చావు? బాధ్యత గల తండ్రిగా కొడుక్కి బుద్ధి చెప్తారని వచ్చాను. నువ్వు నెల తప్పడానికి కారణం మా వాడు కాదు అంటే ఏం చేస్తావు? మోసం చేసే కొడుకు, ఆ కొడుకు తగ్గ తండ్రి అని ఊరు వాడ చాటింపు వేస్తాను. ఏం బెదిరిస్తున్నావా? చేసిన పనికి సిగ్గుపడి ఇంట్లో కూర్చోవడం పోయి. సార్, సిగ్గుపడి ఇంట్లో కూర్చుంటే పుట్టబోయే బిడ్డ పుట్టడం మానేస్తాడని గ్యారంటీ మీరిస్తే అలాగే కూర్చుంటాను. చిచి, మరీ బరి తెగించి మాట్లాడుతున్నావే. ఒట్టి బజార్ సరుకులా ఉన్నావు. బజార్ సరుకు మీకు బాగా తెలుసు అనుకుంటాను. షట్ అప్. చెప్పేది వినండి సార్. నాలాంటి బజార్ సరుకు కడుపున మీలాంటి గొప్పింటి వంశం నిలబెట్టబోయే బిడ్డ పుట్టబోతున్నాడు. మీ గొప్పింటి రక్తం బజారు పాలు కాకూడదని మీ ఇంటి కోడల్ని అవుదాం అనుకుంటున్నాను. మా ఇంటి కోడలా? నాన్సెన్స్. ఏ, మీ కొడుకు అర్హతలకి తగనంటారా? తగవు. పెళ్లికి ముందే తిరిగి కడుపు చేయించుకునే రకం మా ఇంటి కోడలు ఎలా అవుతుంది? మరి మీ అబ్బాయి పెళ్లికి ముందే తిరిగి
కడుపు చేసే రకమే కదండి. ఓ మంచి ఇంటికి అల్లుడెలా అవుతాడు? ఏమిటా మాటలు? వాడు మగాడు. మగాడు కడుపు చేస్తే తప్పులేంది, ఆడది కడుపు చేయించుకుంటే తప్పేమిటి సార్? చిచ్చి, సిగ్గు లజ్జాలేని ఇలాంటి ఆడపిల్లని ఇంట్లోకి అడుగుపెట్టిన తప్పు. Get out. మిస్టర్ దయానిధి, న్యాయవాదివని కొడుకు చేసిన తప్పును సరిదిద్ది ఆడపిల్లకి న్యాయం చేస్తావనే ఆశతో వచ్చాను. కానీ కొడుకు తప్పును కప్పిపుచ్చి ఆడదానితో అసభ్యంగా నీచంగా మాట్లాడేవాడివని అర్థమైంది. చూడు, అందినంత వరకు అనుభవించి ఆకలి తీరాక విస్తరాకును విసిరేసినట్టు విసిరేస్తే ఊరుకునే పాతతరం అమ్మాయిని కాను. నీ కొడుకును కోర్టుకేడుస్తా. లాయరు కదా, బలాబలాలు కోర్టులో తేల్చుకుందాం. సీ ఇన్ ద కోర్ట్ ఆఫ్ లా. ఏమండి, ఇదెక్కడ కూడా అండి? ఇప్పుడు ఏం చేయాలి? నీ కొడుక్కి గడ్డి పెట్టాలి. ఏడు వాడు? ఏమయ్యా విశ్వనాథం, నువ్వు మంచివాడివని పరువు మర్యాదలు ఉన్నవాడివని మేమంతా గౌరవిస్తుంటే ఇదేనా నువ్వు చేసే పని? ఏమిటి సార్, దేని గురించి మీరు మాట్లాడేది? ఏమీ తెలియనట్టు మాట్లాడు. నువ్వు రెచ్చగొట్టి పంపకపోతే మీ అమ్మాయి మా ఇంటికి వచ్చి అంత ధైర్యంగా మాట్లాడగలదా? మా అమ్మాయి భారతి మీ ఇంటికి వచ్చిందా? భారతి కాదు, బరి తెగించిన పిల్ల. పెద్ద చిన్న లేకుండా నన్ను నోటుకొచ్చినట్టు మాట్లాడింది. మా వాడితో తిరిగిందట, వాడి కారణంగా కడుపు వచ్చిందట, వాడికి ఇచ్చి పెళ్లి చేయకపోతే తను కోర్టుకెక్కి మమ్మల్ని అలర్పాలు చేస్తుందట. మీరు చెప్పేది ఏం నీకు తెలీదా? చూడండి రాఘవయ్య గారు, ఎదిగిన కూతురుని అదుపులో పెట్టుకోకుండా వీధిని వదిలాడు. కడుపు తెచ్చుకున్న ఆడపిల్లకి పైసా కట్నం లేకుండా గొప్పింటి సంబంధం చేయొచ్చునని బెదిరింపుకి మా ఇంటికి పంపాడు. అదేమిటయ్యా విశ్వనాథం, నువ్వింత దిగజారిపోతావు అనుకోలేదే. కడుపు వచ్చిన కూతుర్ని ఏ డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లి కడుపు తీయించాలి గాని ఇలా పరువు గల వాళ్ళ ఇంటికి పంపిస్తావా? చిచ్చే. లేదు బాబు, నాకేం తెలియదు. నీకు తెలుసో తెలీదో నాకు అనవసరం. నీ కూతురు కడుపు తీయించుకుంటావో కాళ్ళు చేతులు విరగొట్టి మూలపడేస్తావో కూడా నాకు అనవసరం. ఇంకొకసారి మీ అమ్మాయి మా కుటుంబం జోలికి వస్తే నిన్ను దాన్ని కోర్టుకు లాగి పరువు నష్టం దబాయిస్తాను. ఇదిగో విశ్వనాథం, సిగ్గు లజ్జ మానవ అభిమానం ఉన్నవాడు అయితే దాన్ని గడప దాటనివ్వకు. లేదా నీ కుటుంబాన్ని నడివీధికి లాగి నవ్వుల పాలు చేస్తాను, ముష్టెత్తుకున్నట్టు చేస్తాను. ఏం జరిగిందండి? ఎందుకంటే దాన్ని అలా కొట్టి చంపుతారు? చంపడం కాదే, దీన్ని ఏం చేసినా పాపం లేదు. ఇదేం చేసిందో తెలుసా? లాయర్ దయానిధి గారి పంపకెళ్ళి తను నెల తప్పానని, వాళ్ళ అబ్బాయితో పెళ్లి చేయకపోతే కోర్టు కడతానని బెదిరించింది. కడుపొస్తే కన్న వాళ్ళతో చెప్పడం పోయి ఊరంతా చాటింపేసి వచ్చింది నీ కూతురు. చాటింపు ఎంత పని చేసేవి? గారంగా చూసుకుని ప్రేమగా పెంచినందుకు మా బ్రతుకులు బజార్లు పెడతావా? సరే, నిన్ను కన్నందుకు మాకు గొప్ప శిక్ష విధించేవే. ఇక మేము తలెత్తుకుని ఎలా తిరగలం? నీ పెళ్ళి అవ్వకపోవడమే కాదే, నీ తర్వాత పుట్టిన పాపానికి దాని బ్రతుకు కూడా అన్యాయమైపోతుంది. ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటావే? ఏం చేయమంటావు? దాన్ని ఏమిటి అడిగేది? ఏ డాక్టర్ దగ్గరకు ఇచ్చుకెళ్ళి ఆ కడుపులో పెరిగే పాపాన్ని? నేను అందుకు ఒప్పుకోను. అబార్షన్ చేయించుకోను. ఏమిటి ఏమిటి నువ్వు అనేది? అవును, నేను అబార్షన్ చేయించుకోను. బిడ్డని కంటాను. ఆ బిడ్డకి సురేష్ తండ్రిని చాటి చెప్తాను. సిగ్గుతో వాడు అందరి ముందు తల దించుకునేటట్టు చేస్తాను. ఆడదాన్ని అనుభవించి వదిలేద్దామనుకునే మగ విధవలకి పాఠం చెప్తాను. సావిత్రి, దీనికి ఏదో మర్చినట్టుంది. కాళ్ళు చేతులు కట్టి 4 రోజులు గదిలో పెట్టి తిండి పెట్టకుండా ఉంటే దీనికి తిక్క కుదురుతుంది. నాన్న, మీరేం చేసినా సరే నేను అనుకున్న పని చేసి తీరుతాను. మీకు ఇష్టం లేకపోతే చెప్పండి, ఈ క్షణమే ఇంట్లోంచి వెళ్ళిపోతాను. ఏమిటి, ఇంట్లోంచి బయటకు వెళ్తావా? ఇంట్లోంచి బయటకు వెళ్తే నీ గది కుక్కలు కూడా పట్టదే. నోరు మూసుకొని నేను చెప్పినట్టు పట్టండి. ఏమండి? తెలుగు వన్